హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఏంటంటే నేను మీషో శారీస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఇవైతే 6 శారీస్ ఉన్నాయి. ఈ శారీస్ అయితే మనం ఒకసారి రివ్యూ చూద్దాము. ఇవి ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి అయితే వీటిని అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూద్దాము. నేనైతే ఈ శారీస్ అయితే కట్టుకోవడానికి కోసం అయితే ఆర్డర్ చేయలేదన్నమాట. నేను ఈ శారీస్ని బేస్ చేసుకొని లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి అయితే స్టిచ్ చేద్దాం అనేసి అయితే ఈ శారీస్ అయితే ఆర్డర్ చేశాను. క్లాత్ కూడా కొంచెము నేను లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ అయ్యేలాగా అటువంటి క్లాత్స్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. ఒకసారి అయితే మనము ఈ శారీస్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూసేద్దాము. నేను ప్రైజెస్ అయితే కన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, లేదంటే ఒక స్క్రీన్ షాట్ అయితే పెడతాను అనమాట. అక్కడ చూడొచ్చు మీరు. ఇదైతే ఫస్ట్ శారీ. క్లాత్ అయితే చాలా బాగుంది. అంటే ఇది ఏమంటారు, మెత్తగా ఉంటుంది క్లాత్, జార్జెట్ క్లాత్ లాగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అటువంటి క్లాత్ ఈ శారీ అయితే. ప్రింట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట. ప్రింట్ నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను. మనకి ప్రింట్ అంతా ఈ విధంగా ప్రింట్ అయితే ఇచ్చారనమాట. ఈ ప్రింట్ కూడా మనకేం పోదనమాట వాష్ చేసిన తర్వాత కూడా, ఎందుకంటే ఇటువంటి ప్రింట్స్ అంతా కూడా మనకేం పోవు. లోపల కూడా ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇటువంటివి మెయిన్గా ఇట్లా అంటే ఈ క్లాత్ ఉన్నటివి మనకి లాంగ్ ఫ్రాక్స్ కన్నా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది, చూడొచ్చు కంప్లీట్గా. మళ్ళీ బార్డర్స్ అంతా కూడా ఈ విధంగా లేస్ లాంటిది ఇట్లా ఇచ్చారనమాట. స్మాల్ థ్రెడ్ వర్క్ ఈ విధంగా ఉంది మొత్తం. నేనైతే ఫస్ట్ ఇప్పుడు శారీస్ అయితే చూపించేస్తాను. మళ్ళీ అంటే నాకు స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను మళ్ళీ కూడా అన్నీ కూడా ఒకసారి అయితే ఇంకోసారి ఫ్రాక్స్ కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో స్టిచ్ చేసిన తర్వాత. సో ఇప్పుడైతే శారీ అయితే ఇది మనకి, ఇది ఫస్ట్ శారీ. ఇది ఇంకొక శారీ. ఇది లైట్ బ్లూ కలర్, మనకి బార్డర్ అయితే బ్లూ కలర్లో వచ్చింది. ఇక్కడంతా కూడా లైట్ కలర్ వచ్చింది. అలాగే దీని మీద అయితే ఈ విధంగా కలంకారీ ప్రింట్స్ అయితే వస్తాయి చూడండి, ఆ విధంగా అయితే ప్రింట్ వర్క్ వచ్చింది. ఇది వచ్చి మనకి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్. చూడ్డానికైతే మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే క్లాత్ అంతా కూడా మనకి మరీ అంత పలసగానే ఉండదు, పలసగానే ఉంటుంది. కానీ నేను తెచ్చుకున్నది దీనిలో కోసం కదా, అంటే ఫ్రాక్స్ కోసం కాబట్టి ఇది సరిపోతుంది అనమాట. బాగుంటుంది. ఓవరాల్ శారీ అయితే ఇప్పుడు చూపిస్తాను. మనకి ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది. ఓకే, కంప్లీట్గా ఇది వచ్చి మనకి బ్లౌజ్ పీస్. సారీ, నేను రివర్స్లో చూపిస్తున్నా. ఓకే, ఇది బ్లౌజు. మనకి ఎవరైనా కావాలంటే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు మనకి. ఓకే ఓకే నెక్స్ట్ పళ్ళు. దీనికి పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చింది. ఓకే, సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక శారీ అయితే మనము ఓపెన్ చేద్దాము. ఇది వచ్చి కంప్లీట్గా రెడ్ కలర్ శారీ. చూడండి మనకి ఈ విధంగా దీనిపైన అయితే ఇటువంటి థ్రెడ్ వచ్చింది, షైనింగ్ థ్రెడ్. అలాగే అక్కడక్కడ చిన్న చిన్న ఇవి ఇచ్చారనమాట. ఇది కూడా బాగుంటుంది అనమాట మనం ఫ్రాక్స్ కొని కుట్టించుకుంటే. అంతా కూడా శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. నేను కూడా ఓపెన్ చేస్తాను. ఓకే, మనకి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది అనమాట. క్లాత్ ఏమన్నా డ్యామేజెస్ ఉన్నాయేమో చూసుకుందాం. ఓకే ఓకే, అంతా కూడా బాగానే ఉంది. దీనికంతా ప్లెయిన్ శారీ అనమాట. కంప్లీట్గా ఏం అంటే మనకి పళ్ళు సపరేట్ అట్లంతా ఏమీ లేదు. కంప్లీట్గా ఇదే వర్క్ వచ్చింది అనమాట. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది. మనకి 1 మీటర్ బ్లౌజ్ పీసు. సేమ్ మనం అప్పుడే ఒక శారీ చూపిలేదా, అటువంటి ప్రింట్ అయితే దీని మీద కూడా వచ్చింది. ఇది బ్లౌజ్ అయితే ఎంత సాఫ్ట్గా ఉంది అంటే క్లాత్ భలే ఉందన్నమాట. చాలా సాఫ్ట్గా జారుతా ఉందన్నమాట. కొంచెం అలాంటి క్లాత్ ఇలా ఉంది. మనకి ఓవరాల్ ప్రింట్ అంతా కూడా ఇలా వచ్చింది.
కానీ ఈ శారీలో ఇక్కడ చూసారా కొద్దిగా లైట్ మనకి డ్యామేజ్ వచ్చినట్టుంది. లైట్గా మనకి ఇక్కడంతా కూడా ఇది పోతుంది, కొద్దిగా జూల్ అంతా కూడా పోయినట్టుంది ముందుగానే శారీ. ఇట్లాంటి డిఫెక్ట్స్ కూడా వస్తాయి, మనం అప్పుడప్పుడు చూసుకోవాలన్నమాట శారీస్ కానీ ఏమైనా డ్రెస్సెస్ ఆర్డర్ చేసేటప్పుడు. ఇక్కడ డౌన్ పార్ట్లో మనకి లైట్గా క్లాత్ అంతా కూడా ఇదంతా కొంచెం నీట్గా లేదు, ఫినిషింగ్ అంతా కూడా దగ్గర నుంచి చూస్తే చాలా క్లోజ్ లుక్లో ఫినిషింగ్ అంత నీట్గా లేదు. మనకి ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 655 రూపీస్ పడిందండి. అంత అంటే తక్కువ కాస్టే. జార్జెట్ సీక్వెన్స్ శారీ అంట, డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్. నెక్స్ట్ ఇంకొక శారీ, దీని ప్రైస్ ఎంతో చూసేద్దాం. దీని ప్రైస్ వచ్చి మనకి 613 రూపీస్ ఉంది. ఇదంటే నారాయణపేట్ పట్టు శారీ టైప్ అంట, నారాయణపేట్ పట్టు శారీ. కానీ నేను ఆర్డర్ చేసింది ఒకటైతే ఇక్కడ వచ్చింది ఒకటి అనమాట. కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంది ఆర్డర్ చేసిన దానికి దీనికి, ఇది ఒక డిఫెక్ట్. సో ఓవరాల్గా మనకి శారీ అయితే కలర్, నేను ఆర్డర్ చేసింది వేరే కలర్ అయితే, నేను ఒకవేళ స్క్రీన్ షాట్ కూడా పెడతాను పక్కన. ఆ కలర్ అయితే ఆర్డర్ చేశాను, బట్ ఆ సేమ్ కలర్ అయితే రాలేదనమాట. ఈ విధంగా వచ్చింది కలర్ చూడడానికి. బార్డర్ ఈ విధంగా వచ్చింది కంప్లీట్గా. మనకి కింద వచ్చి మనకి బిగ్ బార్డర్ వచ్చింది, పైన వచ్చి స్మాల్ బార్డరు. లోపల మనం వీవింగ్ ఎలా ఉందో చూద్దాం. లోపల అయితే కూడా కంప్లీట్గా ఫినిషింగ్ అంతా నీట్గానే ఉంది, లోపల ఏం ప్రాబ్లం లేదు. పళ్ళు అయితే ఈ విధంగా ఇచ్చారనమాట. దీనికైతే బ్లౌజ్ అయితే వాళ్ళు ఇట్లాంటి బ్లౌజ్ ఇచ్చారు, కానీ ఈ బ్లౌజ్ ఏం అంతగా నాకు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చి ఇదొక శారీ, ఇది వచ్చి కంప్లీట్గా బ్లూ అండ్ రెడ్ కాంబినేషను శారీ అయితే మనకి ఇది వచ్చి 533 రూపీస్ పడింది. అలాగే దీన్ని వచ్చి ఏమంటారు, పైతాని సిల్క్ అంటే ఇది విత్ రన్నింగ్ బ్లౌజ్ అని చెప్పారు. నాకు డీటెయిల్స్ అనేది ఆ మొబైల్ అంటే జస్ట్ ఇక్కడ చూసుకుంటున్నాను అనమాట, ఏంటి ప్రైజెస్ ఎంత అనేది నోటెడ్ లేదు కాబట్టి. ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉందో. పైతాని సిల్క్ శారీ అంట. మనకి దీంట్లో కవర్ అంతా కూడా పక్కన పెట్టండి. బ్లూ కలర్ అండి, రాయల్ బ్లూ కలరు అండ్ రెడ్ కాంబినేషను శారీ. అంటే కలర్ అయితే భలే ఉందన్నమాట. క్లాత్ కూడా బాగానే ఉంది, మరి ఎంత అంటే చీప్గా ఏం లేదు. ఇంకేమైనా డ్యామేజెస్ ఉన్నాయేమో చూద్దాం దీంట్లో. ఓకే, ఇదండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉంది. పళ్ళు వచ్చి ఈ కలరు, కట్టుకుంటే ఓకే బాగానే ఉంటుంది. ఓవరాల్గా శారీ అయితే అది, ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇది ఇంకొక శారీ అనమాట, ఆర్గాంజా టైప్లో. 971 ప్రైజు ఆర్గాంజా శారీ. ఓపెన్ చేస్తుందా వచ్చి బ్లౌజ్ పీసు సేమ్ దాంట్లో, అంటే అదే అలాంటి మోడలే కాటన్ లాగా ఇచ్చారనమాట, రా సిల్క్ లాగా. బట్ పైన వచ్చి సాటిన్ క్లాత్ లాగా వస్తుంది మనకి చూడడానికి, షైనింగ్ క్లాత్. ఇది వచ్చి ఆర్గాంజా శారీ. ప్రింటింగ్ అయితే ఇలా ఇచ్చారనమాట దీని మీద ప్రింట్. కానీ నాకు తెలిసి ఫోటోలో ఒకలాగా ఉంది, కొంచెం ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ అయితే ఇంకొకలాగా ఉంది. కొంచెం కలర్ అయితే వేరియేషన్ అయితే ఉందన్నమాట ఈ శారీలో. మనకి అక్కడక్క ఫ్లవర్స్కి ఈ విధంగా వాళ్ళైతే మిర్రర్తో ఈ చిన్న చిన్న స్మాల్ దీంతో అయితే వర్క్ అయితే చేశారు, హైలైట్ చేశారు. దీన్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం పళ్ళు ఏ విధంగా వచ్చిందని. ఆర్గాంజా శారీ. ఓకే, మోస్ట్లీ ఇది పళ్ళు అనుకుంటా. ఇటు పక్క మనకి దీనికంతా కూడా ఈ విధంగా ఇచ్చారండి. ఈ ప్యాటర్న్ కట్ వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు, కంప్లీట్గా కట్ వర్క్ డిజైన్. రివర్స్ చూపిస్తున్నా, ఒకసారి ఇట్లా తిప్పేస్తా చూడండి. మనకి కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. ఓవరాల్ శారీ అంతా కూడా ఇచ్చినట్టున్నారు, డౌన్ అంతా కూడా. యా,
సో ఇదండి నా 6 శారీస్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఇది నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను మీషో నుంచి. ఎటువంటి ప్రొడక్ట్ ఇంతకు ముందు అయితే ఆర్డర్ చేయలేదు. చాలా రోజుల నుంచి రీసెర్చ్ చేసి చాలా అంటే ఏమంటారు, చాలా వీడియోస్ అంతా కూడా చూసి, ఎవరెవరు అంటే వేరే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు కదా, అవన్నీ కూడా రివ్యూస్ అంతా కూడా చూసి ఫైనల్‌గా అయితే ఈ శారీస్ అయితే ఆర్డర్ చేశాననమాట. ఎందుకంటే మనం ఆర్డర్ చేసేసి ఫస్ట్‌లో మళ్ళీ డబ్బులు పెట్టేసి వేస్ట్ అయిపోతే మళ్ళీ అది చాలా అంటే వేస్టే కదా మనకి. అందుకనేసి కొంచెం డబ్బులు పెట్టే విషయం కాబట్టి కొంచెం ఆలోచించుకొని అయితే నేనైతే ఈ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో కూడా చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఈ శారీస్‌లో కూడా అంతా రీసెర్చ్ చేసినా కూడా ఒకసారి మీరు కూడా అంతే ఎవరైనా తీసుకోవాలనుకుంటే దాని గురించి అంటే ఫస్ట్ చూసి తీసుకోండి. లేదు మీకు నచ్చితేనే తీసుకోండి. లేదంటే లేదు. ఎందుకంటే మీషోలో మనకి ఛాన్సెస్ అయితే ఎక్కువ అనమాట. రాంగ్ ప్రోడక్ట్ కానీ, రాంగ్ కలర్ మిస్ మ్యాచ్ కానీ అలాంటివి వచ్చేదైతే ఎక్కువగా ఉంటాయి. నేను రీసెర్చ్ చేసిన దాంట్లో. అలాగే నేనైతే ఈ వీడియో అయితే నేనైతే ఓన్‌గా తీసుకున్నాను. నేను ఈ ప్రొడక్ట్స్ అంతా కూడా అంటే లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్నామని శారీస్ అయితే తీసుకున్నాను కదా! ఇందులో ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఇది. నేను ఓన్‌గా తీసుకున్నాను. మీకైతే జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాననమాట దీని మీద. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ కూడా ఇవి లాంగ్ ఫ్రాక్స్ అంతా కుట్టించుకున్న తర్వాత నేను ఎలా కుట్టించుకున్నాను ఏంటనేది కూడా మళ్ళీ కూడా ఇంకొక వీడియో చేస్తాను. సో అప్పటి వరకు stay tuned, stay connected, and bye bye.